ఏలూరు జిల్లా వ్యాప్తంగా కోకో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారికి సంబంధించిన సమస్యలను పరిష్కరించినట్టు కూడా గతం నుంచి కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈరోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోకో రైతులందరూ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. కోకో పంటకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు ప్రభుత్వానికి చెప్తున్న పరిస్థితి. ఒకసారి రైతు సంఘ నేతలు కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటండి ప్రధానంగా కోకో సమస్య ఏంటి? ఈరోజు కోకో గింజలు రైతుల దగ్గర నుంచి కంపెనీలు కొనుగోలు చేయడం లేదు, చాలా తక్కువ ధర కొనుగోలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ కంపెనీలు సిండికేట్గా మారి రైతులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇది చాలా దారుణం చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలు 1000 రూపాయల వరకు వెళ్ళింది. ఆ రోజు ధర ఇచ్చారు, రైతులు సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేకుండా ఈరోజు రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ 500 నుంచి 650 కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ ధర మరింత తగ్గిపోతుందని చెప్పేసి కూడా రైతులు బెదిరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే కంపెనీలు సిండికేట్గా మారి రైతులను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో రైతులు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఒక పక్కన కౌలు రేట్లు పెరిగినాయి, పెట్టుబడి ఖర్చులు పెరిగినాయి. ఇవాళ ఈ నేపథ్యంలో ఎందుకంటే మన దేశంలో అవసరమైన కోకో గింజల్లో ఇక్కడ 20% మాత్రం ఉత్పత్తి జరుగుతూ ఉంది. దాదాపు 80% దిగుమతులు చేసుకుంటా ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి రైతు కోకో గింజలు ఉత్పత్తి చేస్తూ ఉంటే ఆ రైతులకు ఎందుకు న్యాయం చేయట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి కంపెనీలు సిండికేట్గా మారడాన్ని అరికట్టి రైతుల దగ్గర ఉన్న కోకో గింజలు వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. విదేశీ కోకో గింజల దిగుమతులు ఆపాలి. ఆ రకంగా అవి ఆపి ఇక్కడ రైతుల గింజలు కొన్న తర్వాతే దిగుమతులు చేసుకోవాలి తప్ప రైతులను ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో ఇవాళ కంపెనీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ఉద్యాన శాఖ అధికారులు జోక్యం చేసుకోవాలి, రైతులు న్యాయం చేయాలి. లేని పక్షంలో ఈ ఆందోళన, ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉంటారు, ఎంత ఉత్పత్తి చేస్తారు, అంటే ధర ఇప్పుడు ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది? అంటే ఆ స్టాటిస్టిక్స్ నాకు తెలియదండి. అంటే నేను చెప్పగలనండి. ఎందువల్లంటే ఈ కోకో పండించడం మన మొత్తం దేశం మొత్తం మీద మన ఆంధ్ర రాష్ట్రం ఎక్కువ. ఆంధ్ర రాష్ట్రంలో 80% ఆఫ్ ది ప్రొడక్షన్ మన వెస్ట్ గోదావరి సర్కిల్లో వస్తుందండి. మన వెస్ట్ గోదావరి సర్కిల్లో వస్తుందండి. దీనివల్ల మనకి బోల్డంత ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుందండి. మన కోకో రైతుల వలన బోల్డంత ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుందండి. అంటే మనం ఈ కోకో రైతులు ఇండైరెక్ట్గా మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ మన కంట్రీకి సేవ్ చేస్తున్నారండి. మరి మా విన్నపాలు కూడా కన్సిడర్ చేయాలి కదండి. మా ప్రభుత్వం విన్నపాలు కూడా కన్సిడర్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. అంటే బడ్జెట్ ఎలా అయితే వ్యవసాయానికి ప్రధాన పీట వేశారో అలాగే అన్ని డిమాండ్లు, అన్ని విన్నపాలు ప్రభుత్వం చేస్తుంది. అంటే ఏంటంటే మిర్చి రైతులది చేస్తుంది, అలాగే కోకో ఆయిల్ పాము రైతులది చేసింది. అలాగే ఏంటంటే ఇది థర్డ్ది ఏంటంటే కోకో రైతులు కూడా ఈ విన్నపాలని మా విన్నపాలని కన్సిడర్ చేయాలి. ఎందుకనంటే మేము డిమాండ్ చేయట్లేదండి, మేము ప్రాధాయపడుతున్నాం ఏది ప్రభుత్వాన్ని. దీంట్లో ఏంటంటే కనీసం ఏంటంటే 900 ధర మద్దతు ధర ప్రకటించాలండి. రైతన్న ప్రతి ఓడు అండి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తున్నాడండి, ఫారిన్ ఎక్స్చేంజ్ జనరేట్ చేస్తున్నాడు. సెకండ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారండి, ఎంతోమంది కూలీలు ఉపాధిగా బతుకుతున్నారండి. అలాగే ఎన్నో కంపెనీలు మన మీద ఆధారపడి ఉన్నాయండి. కానీ ఈ రోజున ఎలా ఉందంటే పరిస్థితి ఏంటంటే అన్ని కంపెనీలు అందరూ మాకుమ్మడయ్యి ఈ ధరని నిర్ణయిస్తున్నాయండి. ఈ పద్ధతి ఉండకూడదని మేము కూడా ఇప్పటి నుంచి ఇక ఫార్మింగ్ సొసైటీ లాగా ఫామ్ అయ్యి, న్యూజిలాండ్ తరహాలో ఫార్మింగ్ సొసైటీ లాగా ఫామ్ అయ్యి మా విన్నపాలు గవర్నమెంట్కి చెబుదామని అనుకుంటున్నామండి. ఎంపీ దృష్టికి తీసుకెళ్ళాలంటే గతంలో పొగాకు రైతులకు ఇప్పుడు తీసుకెళ్దాం అనుకుంటున్నామండి. ఇవన్నీ ఏంటంటే ముందు ఏంటంటే మన కలెక్టర్ గారి గౌరవనీయులైన కలెక్టర్ గారికి మేము విన్నపాలన్నీ చెప్తే వారు పైకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని. ఇదే చూస్తున్నాం కదా, ఈ కోకో పంట మీద ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ శాతం కోకో పంట పండుతుంది. ఇక్కడి నుంచే ఎక్కువ శాతం ఈ కోకో పంటలకు సంబంధించిన ఉత్పత్తులు ఎగుమతులు అవుతుంటాయి. కానీ కంపెనీలన్నీ కూడా సిండికేట్గా తయారయ్యి ధరలను నిర్ణయిస్తున్నాయి. తాము ఎంత కష్టపడి ఈ పంట పండించినప్పటికీ కూడా కోకోకి చాలా వరకు కూడా డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ తగ్గట్టు మేము సప్లై చేస్తున్నప్పటికీ కూడా ధరల విషయంలో ప్రభుత్వం తమను మోసం చేస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ధరలకు సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన చేయాలి. దీన్ని ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించి తమను ఆదుకోవాలని చెప్పి రైతులందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సంటితో మనాటి ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.